హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మైసూర్ బోండా. దానికి కావలసిన పదార్థాలు మైదా పిండి, పెరుగు, అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని పెట్టుకున్నాము. సో ఇప్పుడు పిండిని కలుపుకోబోతున్నాము. పెరుగుని చక్కగా ఉండలు లేకుండా ఇలా బీట్ చేసేసుకున్నాము. దీనిలో అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాం. కొంచెం సాల్ట్ సరిపడా, బేకింగ్ సోడా కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకుంటున్నాము. ఈ బేకింగ్ సోడా, సాల్ట్ వేసేసరికి పిండి చూసారా ఫ్రెండ్స్ ఎలా చక్కగా ఫామ్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే బౌల్తో మైదా కూడా వేసేస్తున్నాను. దీన్ని కూడా మొత్తం చక్కగా కలుపుకోవాలి. చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకున్నాము. మనం పిండిని ఎంత బాగా బీట్ చేస్తే లోపల చక్కగా ఫ్లఫీగా స్మూత్గా వస్తుంది బోండా వేసుకునేటప్పుడు. దీన్ని ఈ విధంగా కలిపేసేసుకుని మూత పెట్టేసేసుకుని ఒక 1 అవర్ దీనికి మనం ఏమీ టచ్ చేయొద్దు, ఒక పక్కన పెట్టేద్దాము. 1 అవర్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాము. ఆయిల్ వేడెక్కనిద్దాము. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఈ విధంగా ఫామ్ అయింది. దీన్ని అసలు ఇప్పుడు మనం మెదపకూడదు, సైడ్ నుంచి తీసుకుని బోండా వేసేసుకోవడమే. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇది మీడియంలో పెట్టుకోండి. హైలో పెట్టేసుకుంటే బోండా పైన లేయర్ అంతా మాడిపోతుంది, లోపలేమో కుక్ అవ్వదు. సో మీడియంలో పెట్టుకొని మనం బోండా వేసుకుంటున్నాము. చేతిని తడి చేసుకుని పిండి మన చేతికి అంటుకోకుండా ఇప్పుడు బోండా వేసేసుకుంటున్నాము. ఇలా వేసేసుకోవడమే. ఇలా చక్కగా వేయించుకోవాలి. బోండాస్ రౌండ్గా వచ్చాయి కదా, ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకుందాము. బోండాని ఇలా టిష్యూ పేపర్లో తీసేసుకున్నాము. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన బోండా ఎలా ఎయిర్ ఫామ్ అయ్యి లేయర్లా చాలా బాగా వచ్చింది కదా, మొత్తం కుక్ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవాలి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.